నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆరోపణలు అవాస్తవం. బలిఘట్టం ఆలయ భూములు సోలార్ ప్రాజెక్టుకు అది లీజు మాత్రమే. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ. నర్సీపట్నం నియోజకవర్గంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ మండిపడ్డారు. మంగళవారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో జరుగుతున్న వాస్తవ అభివృద్ధిని గమనించకుండా లేనిపోని బురద చల్లడం మాజీ ఎమ్మెల్యే మానుకోవాలని హితవు పలికారు. గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గత ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని గవిరెడ్డి తెలిపారు. మాకవరపాలెం మండలం చెట్టిపాలెంలో అరకు కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారని 1,234 కోట్లతో భారీ యంత్రాల ప్రాజెక్టును ఎంఎస్ఎంఈ పార్కును తీసుకువచ్చి పారిశ్రామిక ప్రగతికి బాటలు వేశారని గుర్తు చేశారు. యువతకు ఉద్యోగాలు వస్తుంటే మాజీ ఎమ్మెల్యే అడుగడుగునా అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధిని చూసి వారవలేక అనేక అసత్యమైన ఆరోపణలు చేయడం అనేది మరొకసారి రుజువైంది. గణేష్ ఒకటే నేను చెప్తున్నాను, మీరు ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని తెలుసుకొని చేయాలి తప్ప లేనిపోయిన బురద జల్లడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి మరొకసారి హెచ్చరించవలసి వస్తున్న అవసరం ఉంది. ఈరోజు నర్సీపట్నంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఈ సంవత్సరంన్నర కాలంలో అనేక విధాలుగా కష్టపడి మాకవరపాలెం మండలంలో యువతకు అనేక ఉద్యోగాలు రావడం కోసం పనిచేస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే అడుగడుగున దాన్ని అడ్డంకులు తేలడం అనేది ఎంతవరకు సమంజసం అండి? ఒకసారి ఆలోచించమని కూడా నేను చెప్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి ఎంతో డిమాండ్ ఉంది. అటువంటి అరకు కాఫీ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ని మాకవరపాలెం మండలం చెట్టుపల్ల పరిసర ప్రాంతంలో దాన్ని పెట్టి మహిళలకు అనేక మంది మహిళలకి ఉపాధి కల్పడానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు. అదేవిధంగా ఎంతో భారీ యంత్రాల పనిముట్ల తాలూకు ప్రాజెక్ట్ని డాస్కో వారిదేమో 1,234 కోట్ల రూపాయలతో ఆయన పెట్టుబడులు తీసుకొచ్చి అక్కడ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్కుని తీసుకొచ్చి పారిశ్రామిక రంగంలో నర్సీపట్నం నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యత కలిగినట్టుగా అయ్యన్న పాత్రుడు గారు కృషి చేస్తుంటే నువ్వు దాన్ని చూసి వారులేక లేనిపోయిన నిందలో వేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించమని నేను చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు అంటాడు, బలిఘట్టం సత్యనారాయణ స్వామి దేవస్థానం భూమిలోకి వెళ్ళి ఇక్కడ ఈ భూమిని దారాదత్తం చేసేస్తున్నారు. దారాదత్తం చేసేయడానికి అయ్యన్న పాత్రుడు గారు ఇది ఎంతవరకు సమంజసం అంటున్నారు. ఇది దారాదత్తం ఎవరికి చేసేలేదు. నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. అక్కడ సోలార్ ప్రాజెక్ట్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి మెగా ప్రాజెక్టు వాళ్ళు భూమి కావాలని చెప్పేసి గౌరవ స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. చెబితే ఎంతో అన్యాక్రాంతం అయిపోయి దేవాదాయ దేవాదాయ సంబంధించిన భూములని దాన్ని కాపాడాలనే ఏకైక ఉద్దేశంతో దాన్ని సూచించడం జరిగింది. సూచించిన దాంట్లో భాగంగానే ఈ సత్యనారాయణ స్వామి దేవస్థానం తాలూకు భూమి 30 ఎకరాలు కూడా ఉంది. నేను చెప్పేది ఏంటంటే అది ఎవరికి దారాదత్తం చేయలేదు, లీజుకి ఇవ్వడం జరుగుతుంది. లీజుకి ఇవ్వడం వల్ల ఎకరాకి సంవత్సరానికి 31,000 రూపాయలు దేవాదాయ శాఖ అకౌంట్లో పడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని నేను చెప్తున్నాను. అంతేకాకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 2% అమౌంట్ దాన్ని ఇంక్రీజ్ జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దీనివల్ల ఈ 31,000 రావడం వల్ల సంవత్సరానికి 30 ఎకరాలకి ఎంత వస్తుందో తెలుసా నీకు? 9,30,000 రూపాయల ఆదాయం దేవాదాయ శాఖ వస్తుంది. సత్యనారాయణ స్వామి భూమి, సత్యనారాయణ స్వామి దేవాలయానికి. గతంలో నువ్వేం చేసేవారో తెలుసా మీకు? ఆ 30 ఎకరాల భూమికి కేవలం 12,000 ఒకటిని 23,000 రూపాయలు ఒకటి లీజుకి ఇచ్చి కాజేసుకున్న వాళ్ళు నీ వెనకాలే ఉన్నారు, నీ పక్కనే ఉన్నారు. ఆ 30 ఎకరాల భూమిని సంవత్సరానికి కేవలం
12,000 ఒకటి, 23,000 ఒకటి లీజ్ కడుతున్నారు. అందులోనూ కూడా మళ్ళీ ఎగవేత. దీంతో పాటు ఈ లీజు తీసుకున్న ముసుగులో అక్కడ అనేక గ్రావెల్ తాలూకు తవ్వేసుకొని వెళ్ళిపోయి లక్షలాది రూపాయలు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో వచ్చి ఈ భూమిని తారాదత్తం చేసేసడం అన్నది సమంజసం కాదు. దయచేసి నువ్వు నర్సీపట్నం ప్రాంతంలో పుట్టినవాడు కాదు కాబట్టి ఈ ప్రాంతం తాలూకా అభివృద్ధిని నువ్వు వారవలేక అనేక అసత్య ఆరోపణలు అయ్యన్న పాత్ర గారి పైన చేయడం అనేది సమంజసం కాదు. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ మాయలో పడద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు వీళ్ళ తాలూకు మనుషులు లీజుకి తీసుకున్నది 30,000 కావాలా 30 ఎకరాలకి, లేదా 9,30,000 అయితే ఆలయం అభివృద్ధి అవుతుంది అన్నది ఒకసారి బేరేజ్ చేసుకుని ప్రజలు కూడా గ్రహించాలని చెప్పేసి, ఈ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. అయ్యన్న పాత్రుడు గారు అంటేనే అభివృద్ధి అంటేనే అయ్యన్న అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దయచేసి ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకున్నది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. గూడూరు పట్టణంలోని దివిపాలెం పంచాయతీ అయిన చవటపాలెం నందు దిత్వా తుఫాన్ ప్రభావం వల్ల రోడ్లు, ఇళ్లు జలమయమయ్యాయి. కావున డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఆ ప్రాంతమంతా తిరుగుతూ వాళ్ల ఇబ్బందులు, పరిస్థితులు తెలుసుకుని తక్షణమే వాటిని నెరవేర్చాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఏమీ పట్టించుకోకనే ఈ పరిస్థితి ఎదురైందని తెలిపారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటే అది మా ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోనే అని ఆయన స్పష్టంగా తెలిపారు. మా నాయకులందరూ కూడా ఇక్కడ తిప్పారు. అప్పుడు చెప్పినటువంటి పైప్ లైన్లు కానివ్వండి, కరెంటు స్తంభాలు కానివ్వండి, అంతా ఇక్కడ నాయకులు సొంత డబ్బులతో వేయించినటువంటి పరిస్థితి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మేము చెప్పినంత వరకు మేము చేస్తున్నాం. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అలాగే నాగరాజు వాళ్ళ అమ్మ భార్య ఇక్కడ సర్పంచ్గా ఉన్నది, వాళ్ళ అమ్మ ఎంపీపీగా ఉన్నారు. అప్పుడు మా నాయకులు, మా పెంచలయ్య, మా సురేంద్ర, మా రమేష్ రెడ్డి, మా రాజు, ఎక్స్ సర్పంచ్ రాజు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో గతంలో మేము పనిచేసాం. ఇక్కడ ఈరోజు ఏ వీధికి వెళ్ళినా మట్టి దూరం ఇచ్చామంటే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో తప్ప ఏ గవర్నమెంట్లో కాదని చెప్పి తెలియజేస్తున్నాం. కుళాయిలు ఇచ్చామంటే అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్ప, అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా పెట్టించాం, అది కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో తప్ప వేరే గవర్నమెంట్ కాదని మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. అదే ప్రజలకు చెప్తున్నాం, అమ్మ ఇక్కడ ఏదైనా చోట్ల ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే. అది సునీల్ కుమార్ చేసింది కాదు, నాగరాజు చేసింది కాదు, చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నా. మేము ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఎవరు కూడా పట్టించుకొని దిక్కుమొక్కు లేదు. ఇక్కడ ఎవరు కూడా ఈ రోడ్డు కూడా శాంక్షన్ ఇచ్చాం. నేను ఆ రోజు శంకుస్థాపన చేశాను. మేము ఓడిపోయిన తర్వాత రోడ్డు కూడా క్యాన్సిల్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మేమేదైతే శాంక్షన్ ఇచ్చామో అన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. ఎందువల్లంటే ఇది మంచి పద్ధతి కాదు. పేదవాళ్ళ దగ్గర శాంక్షన్ అయినటువంటి ఫండ్ని మీరు క్యాన్సిల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. గతంలో కూడా అంబేద్కర్ బిల్డింగ్కి నేను డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ దగ్గర వాల్యుబుల్ స్టార్ట్ చేసే పని అవసరం లేదు. మీరు చూస్తున్నారు కాబట్టి ఉన్న వాస్తవాన్ని గవర్నమెంట్ దృష్టికి, ముఖ్యంగా మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి. ఒక మంచి కలెక్టర్ గారు ఉన్నారు. ఖచ్చితంగా పేదవాళ్ళకి ఏం అవసరమో గవర్నమెంట్ ఏ సహాయం చేస్తుందో అవన్నీ కూడా పేదవాళ్ళకి అందే విధంగా సహాయం చేయమని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా పేదవాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం, మేము ఉన్నాం, మీకు ఇబ్బంది లేదు, మీకు ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిర్దేశాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ముంపు ప్రాంతాలు ఉంటే వాళ్ళని కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేయించి వాళ్ళకి అవసరమైనటువంటి సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో వెంటనే తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు మనకి ఏదైతే టౌన్ ప్రాంతంలో ఉందో, టౌన్ ప్రాంతంలో ఈ నెల్కాస్ట్ పక్కన వెనక సైడ్ ఉన్నటువంటి చవట గిరిజన కాలనీ, అలానే నెల్లటూరు దగ్గర ఉన్నటువంటి ఎస్టీ కాలనీ, తర్వాత ఈ జనార్దన్ రాడ్ కాలనీలో కొంత భాగం, అశోక్ నగర్లో కొంత భాగం, పూలతోట గిరిజన కాలనీ లాంటి ఏరియాల్లో ఈ యొక్క గత 2 రోజులుగా అంటే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తగ్గినప్పటికీ దాని చివరి ప్రభావం ఎక్కువ వర్షాన్ని మనకి వస్తూ ఉంది. రాత్రి చాలా భారీగా వర్షం కురవడం జరిగింది.
గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఇళ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నిరుపేదలైన పాత గాంధీనగర్ ఎస్టీ కాలనీ మరియు ప్రశాంత్ నగర్ ఎస్టీ కాలనీ యందు ఇళ్లలోకి నీరు చేరడంతో బియ్యం తడిచి వంట చేసుకోవాలని గిరిజన కుటుంబాలకు ఎమ్మెల్యే గారి సహకారంతో సుమారు 200 మందికి ఆహార పొట్లడం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అట్రాసిటీ కమిటీ సభ్యులు ఏసుపాక పెంచలయ్య, డివిజన్ అట్రాసిటీ కమిటీ సభ్యులు రావూరు సురేంద్ర, మండల తెలుగు యువత అధ్యక్షుడు శ్రీపాదం ఉదయ్ కుమార్, ఐటీడీడీ సభ్యులు శ్రీవర్ధన్ రెడ్డి, పి శంకర్, పంచాయతీ అనుబంధ యువత పటాస్, విఆర్ఓ విజయ్ కుమార్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. నమస్కారం. గత 4-5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా తుఫాను రావడం వల్ల గూడూరు రూరల్ మండలం దీపాళెం పంచాయతీలోని చౌటపాళెము, గాంధీనగరు ఈ ఏరియాలో మొత్తం వరద నీరు ఇళ్లలో ప్రవహించేసి కనీసం భోజనం వండుకునేదానికి కూడా ఇబ్బందికరంగా తయారైనారు. మొత్తం చౌటపాళెం అయితే పూర్తిగా గత 4-5 రోజులు కూర్చున్నటువంటి ఈ దిత్మా తుఫాను వల్ల ఆ పైన ఉన్నటువంటి దీపాళెం చెరువు కలుసు ప్రవహించడం వల్ల పూర్తిగా ఎస్టీ కాలనీలోకి ఇళ్లలోకి నీళ్లు ప్రవహించి కనీసం వండుకునేదానికి కూడా మొత్తం ఇబ్బందికరంగా తయారైపోయింది. ఆ విషయాన్ని మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి స్థానిక నాయకులందరూ కూడా సరే మేమందరం తెలియపరచడంతో ఆయన వెంటనే హుటాహుటిని వచ్చేసేసి చౌటపాళెం వచ్చి ఈరోజు మొత్తం అధికారంగా తీసుకురావడం జరిగింది. గూడూరు కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, అక్కడ ఉన్నతాధికారులందరూ కూడా సరే ఈరోజు ఉదయం నుంచి చౌటపాళెంలో ప్రవేశించి ఎక్కడెక్కడ ఎస్టీ కాలనీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డారు అని మొత్తం అక్కడ పర్యవేక్షించడం జరిగింది. పర్యవేక్షించి అధికారులకు ఒకటే చెప్పారు, చాలామంది ఎస్టీలు ఉన్నారు ఈ ఏరియాలో, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం రేపు ఏదైనా వీళ్ళకి సహాయం చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా అందరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందించాలని చెప్పేసి సంబంధిత అధికారులు ఎంఆర్ఓ గారికి అయితేనేమి, కమిషనర్ గారికి అయితేనేమి అందరికీ నివేదికలు ఇవ్వమని చెప్పేసి అట్లా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గాంధీనగర్లో కూడా చాలామంది ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఎస్టీ కుటుంబాలు 2 దగ్గరలు ఉన్నాయి. 2 దగ్గరలు వచ్చినప్పుడు మేము కూడా ఏంటంటే మా గాంధీనగర్లో కూడా దాదాపు ఒక 150-200 మంది ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు కూడా కనీసం అన్నం వండుకోక చాలా ఇబ్బంది పడుతున్నాయి అన్నప్పుడు ఆయన వెంటనే ఏంటంటే గాంధీనగర్ కూడా సరే వాళ్ళు భోజన ప్యాకెట్ పంపించమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా దెబ్బతిన్నటువంటి ఇళ్లలో ఇచ్చినటువంటి నీళ్లు కూడా సరే మొత్తం సర్వే చేసి రికార్డు తయారు చేయమని చెప్పేసి ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులందరికీ ఆర్డర్ వేయడం జరిగింది. దాని భాగంగానే మనకు కనీసం ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రస్తుతంగా వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయాలన్నప్పుడు ఎమ్మెల్యే గారు వెంటనే గంగాప్రసాద్ గారి యొక్క మన పారిశ్రామికవేత్త పెద్దలు గౌరవనీయులు ఎప్పుడు మన సునీల్ అన్న ఎమ్మెల్యే గారికి కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు, నేనున్నాను అనే ఒక అండదండలతో భరోసా ఇచ్చి పేదల కోసం ఆదుకున్నటువంటి ఆయన వ్యక్తి కొండేపాటి గంగాప్రసాద్ గారు దాదాపు మన దీపాళెం పంచాయతీకి 1000 భోజన ప్యాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 1000 భోజన ప్యాకెట్లు దాదాపు 600-700 ప్యాకెట్లు చౌటపాళెంలో ఇవ్వడం జరిగింది. 200 ప్యాకెట్లు గాంధీనగర్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము స్థానికంగా లీడర్లు అందరం కూడా సరే మేము ఫస్ట్ ఆ ఎస్టీ కాలనీ అక్కడ రోడ్డు దగ్గర ఉన్న కాలనీలు ఇవ్వడాము. తర్వాత ఇక్కడ ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి ఇక్కడ ఎస్టీ కాలనీ కుటుంబాలకన్నీ కూడా భోజన ప్యాకెట్లు సప్లై చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి అందరికీ మాకు ఈ భోజనాలు ఏర్పాటు చేసినటువంటి దాత కొండేపాటి గంగాప్రసాద్ గారికి, ఆయన మన స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.